క్రైస్తవ వ్యవస్థ మీద 100 ఏళ్ల క్రితం ఉన్నత వర్గాల ప్రభావమే ఉన్నది. వాళ్ళు ప్రచారకులు, వీళ్ళు భక్తులు అంతే. వాళ్ళు ప్రచారకులు, వీళ్ళు భక్తులు. ఇప్పటికీ 100 ఏళ్ల తర్వాత చరిత్ర చెప్తున్నా నేను. ఒక్కసారి ఆ 10 మంది పేర్లు వినండి. బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ రాజశేఖర్ గారు అల్లుడు, చాలా గొప్ప ప్రచారకుడు, బ్రాహ్మణ్. బ్రదర్ సతీష్ కుమార్, ఓసి కాపు. బ్రదర్ కే పాల్, ప్రపంచ సువార్థికుడే, ఇక్కడ నుంచి ప్రపంచ దేశానికి ప్రభావితం చేసే వ్యక్తి, కాపు. బ్రదర్ జాన్ వెస్లీ, ఇతను మన మంగళి సోదరుడు, చాలా ప్రభావితం చేస్తున్నాడు, బీసీ. జయప్రకాష్ పాల్, బ్రాహ్మణ. పాస్టర్ శ్యామ్ కిషోర్, ఓసి కమ్మ. పాస్టర్ పిజే స్టిఫెన్ పాల్, ఓసి. ఓసన్న మినిసిస్ జాన్ వెస్లీ, కాపు. పాస్టర్ శాలేం రాజ్, బీసీ. మా దళితుడు ఎక్కడున్నాడో నాకు అర్థమవుతలేడు. వీళ్ళు ఈ తెలుగు నేల మీద క్రైస్తవ మత ప్రచారకులుగా వాళ్ళు దేశంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నారు. వాళ్ళని నమ్మి సమానత్వం ఉన్నదని చెప్పి వీళ్ళు భక్తులుగా పోతున్నారు. ఇప్పుడు ఈ ప్రచారం చేసిన వాళ్ళకు, ఈ మతంలో చేరండి, ఈ మతం గొప్పదని చెప్తున్న వాళ్లకు 1950 ఆర్డర్ వర్తించదు. 1950 ఆర్డర్ వర్తించదు. వాళ్ళ కులం వాళ్ళ కులంగానే ఉంటది. వాళ్ళ కులం వాళ్ళ బ్రాహ్మణ కులమే, వాళ్ళు ఓసీలే. వాళ్ళ కమ్మ కులమే, వాళ్ళు ఓసీలే. మా మంగళ సోదరుడు బీసీనే, కాపులు ఓసీనే అక్కడ కదా, కమ్మ వాళ్ళు ఓసీనే. ఈ ఆర్డర్ వాళ్ళకి ఏం వర్తించదు. ఎవరైతే క్రైస్తవ మతం చాలా గొప్పదని ప్రచారం చేసి దూసుకెళ్తున్నారో, పేరు తెచ్చుకుంటున్నారో, ప్రతి ఆదివారం, శనివారం, శుక్రవారం ప్రతిరోజు ప్రార్థన పేరుతో దశమభాగం తీసుకుంటున్నారో, ప్రార్థనల పేరుతో దశమభాగం కోరుతున్నారో, అసలు దశమభాగం ఇవ్వకపోతే కూడా దేవుడు అంగీకరించాడని చెప్పి మళ్ళీ భయభ్రాంతులు గురి చేస్తున్నారో, వాళ్లకు ఈ ఆర్టికల్, ఈ రాష్ట్రపతి 1950కి సంబంధించిన ఆర్డర్ వర్తించదు. ఆర్డరు మేము గొర్రెలేం కదా, వర్తిస్తాయి.